డాక్టర్, మనం బేసిక్‌గా అమ్మాయిల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు ఈ డిలేడ్ పీరియడ్స్, ఈ పీరియడ్స్ సంబంధించిన ఇష్యూస్ అమ్మాయిల్లో ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటారు? యెస్ మ్యామ్. ఫస్ట్ చాలామంది పీరియడ్స్ అంటే చాలామందికి ఫోబియా ఉంటుంది. 30 డేస్ అంటే 30 డేస్‌కే రావాలి అని అనుకుంటారు. ఓ 2 రోజులు ముందొచ్చినా టెన్షన్ పడతారు. ఓ 2 రోజులు లేట్ వచ్చినా కూడా టెన్షన్ పడతారు. ఫస్ట్ అసలు రెగ్యులర్ సైకిల్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ 30 డేస్ అంటే బెల్ కొట్టినట్టు 30 డేస్‌కే రావాలి అని ఏం లేదు. ఒక 5 డేస్ ముందొచ్చినా, 5 డేస్ లేట్ వచ్చినా అంటే 25-35 డేస్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. ఓకేనా? సో, దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలకి ఏమైతది అంటే పీరియడ్స్ అనేవి 25 డేస్ కన్నా మొదలే వస్తుంది. కొంతమందికి 1 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్ అయినా కూడా రావు. సో, లేట్ పీరియడ్స్ వాళ్ళకి ఎక్కువ మటికి పీసీఓడి ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఇవాళ రేపు మనం స్ట్రెస్ కానీ, వర్క్ రిలేటెడ్ ఎప్పుడు కూర్చుని ఉంటాం. చిన్న పిల్లలు కూడా ఎప్పటికీ చదువు అని ఎప్పటికీ కూర్చుంటారు. ఆ స్ట్రెస్ వల్ల, వెయిట్ గెయిన్ వల్ల పీసీఓడి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పీసీఓడి ఉండడం వల్ల లావు అవుతారు, లావు ఉండడం వల్ల పీసీఓడి ఉంటుంది. స్ట్రెస్ ఇస్ అన్ యాడెడ్ ఫ్యాక్టర్. దాంతో పాటు స్ట్రెస్ డైరెక్ట్గా పీసీఓడిని ఇంక్రీజ్ చేస్తుంది. ఇండైరెక్ట్గా వాళ్ళు ఫుడ్, లేట్ స్లీప్ ప్యాటర్న్స్ కానీ, జంక్ ఫుడ్ తినడం కానీ, కూల్ డ్రింక్స్, దిస్ ఆల్ అన్నీ కూడా పీసీఓడి వల్ల అగ్రివేట్ చేస్తుంటాయి. ఈ చికెన్, మటన్, నాన్ వెజ్, జంక్ ఫుడ్స్ అన్నీ కూడా పీసీఓడిని బాగా అగ్రివేట్ చేస్తాయి. హోమ్ ఫుడ్‌లో కూడా చికెన్, మటన్ కూడా ఈ రెడ్ మీట్ ఇన్ ఎనీ ఫార్మ్స్ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇంక్రీజ్ చేసి మనకి పీసీఓడి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలా సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ పీసీఓడి ఇష్యూస్ అనేవి చాలా కామన్ అయిపోయింది. ఇవాళ రేపు ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్ 10 గర్ల్స్ 3-4 మెంబర్స్కి ఎగ్స్ అనేవి అయిపోతున్నాయి. పీసీఓడీస్ ఎగ్స్ చాలా ఉంటాయి కానీ పెరగవు. ఓకే, అది ఓకే, వీ కెన్ కొంత మటుకి మెడికేషన్స్ తోటి, ఎక్సర్సైజ్ తోటి, డైట్ చేంజెస్ తోటి చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా డేంజరస్ థింగ్ ఏంటి అని అంటే కొంతమంది పిల్లలకి అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 2-3 ఎగ్స్ అనేవి అయిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళల్లో మనకి ముందు ఎలా కనుక్కోవాలి అని అంటే పీరియడ్స్ అనేవి 20 డేస్కి, 18 డేస్కి, 23 డేస్కి ఇలా ముందు జరుగుతూ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ సైకిల్స్ వస్తున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఎగ్స్ తక్కువ అయిపోతుంటే ఫ్రీక్వెంట్ సైకిల్స్ వస్తాయి. లేకపోతే థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ సైకిల్స్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ సైకిల్స్ వచ్చినప్పుడు, ఎగ్స్ తక్కువ అయిపోయినప్పుడు వీళ్ళలో ముందే మనము కనుక్కొని తగ్గ ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళలో ఎగ్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి, పుట్టుకతోటే డిసైడ్ అయిపోయి ఉంటాయి. ఒకసారి తగ్గిపోయినాయంటే రోజువారీగా ప్రొడ్యూస్ అవ్వవు. సో ఓవేరియన్ ఎగ్ బ్యాగ్లో పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఎగ్స్ అనేవి బయటకు వస్తాయి. ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. సో నెక్స్ట్ మంత్ అలా ఏజ్ అవుతున్నా కొద్దీ ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ అనేవి తక్కువ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి డిప్లీషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా సో ఎలా కనుక్కోవాలి, మా ఎగ్ రిజర్వ్ తక్కువ అయిపోతుందని ఎలా కనుక్కోవాలి? ఇవాళ రేపు అందరూ కూడా లేట్ మ్యారేజెస్, ఎడ్యుకేషన్ వల్ల, సెటిల్మెంట్ వల్ల, లేట్ డివోర్సీస్, వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ అవర్ ప్రెగ్నెన్సీస్ లేట్ ఆఫ్టర్ 30-35. యూజువల్గా పీక్ ఫర్టిలిటీ 25-30 మధ్యలో. వన్స్ 30 క్రాస్ అయిందంటే ఫర్టిలిటీ డౌన్ఫాల్లో ఉంటుంది. సో ఆ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఇవాళ రేపు ఫీమేల్స్ అందరూ కూడా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మరి ఆ టైంలో మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్న టైంకి తిరిగి చూస్తే ఎగ్స్ అనేవి అయిపోతున్నాయి. సో ఎగ్ రిజర్వ్స్ అయిపోతున్నాయి. చాలామంది డోనర్స్లో ల్యాండప్ అవ్వాల్సింది, డోనర్ ఎగ్స్లో ల్యాండప్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఇలా అవాయిడ్ చేయడానికి మాకు ఏమైనా ముందే సైన్స్ ఉంటాయా అని అంటే పీరియడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఇలాంటి వాళ్ళలో జల్దీ వస్తాయి. సో ఎవరైతే ఫీమేల్స్ వాళ్ళ ఫర్టిలిటీని పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటున్నారో 27-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఇంకా నాకు ఇప్పుడే వద్దు, నేను డిలే చేసుకున్నామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. సో ఈ టెస్ట్ పీరియడ్ వచ్చిన సెకండ్ డేనే చేసుకోవాలి అని ఏం లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్, ఫాస్టింగ్ కానీ ఇది కానీ అదేమి లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ యూ గో గివ్ యువర్ టెస్ట్, రిపోర్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. బ్లడ్ టెస్ట్. సో ఈ ఏఎంహెచ్ నార్మల్ 3-4 మధ్యలో ఉండాలి. సో 2-3 ఉంది అని అంటే ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. యూ కెన్ డిలే, పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ ఫర్ 2 years or something like that. 2 కన్నా తక్కువ అవుతుంది అంటే యూ షుడ్ నెవర్ పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ. లేదు మాకు ఇంకా ప్లాన్స్ ఇప్పుడే లేదు అని అంటే ఇట్ ఈస్ బెటర్ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్. సో దిస్ ఇస్ కాల్డ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్.
సో ఎగ్ ఫ్రీజింగ్ ఏ టైంలో చాలామంది అడుగుతారు, మేడం ఏ టైంలో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి, 35 ఇయర్స్ ఇప్పుడు నేను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలా అని చాలామంది లేట్గా వచ్చి అడుగుతారు. సో 35 ఇయర్స్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆడవాళ్ళకి ఏజ్తో పాటు ఎగ్స్ అయిపోతుంటాయి, ఎగ్స్లో క్వాలిటీ చేంజెస్ కూడా ఉంటాయి. సో జెనెటికల్గా కూడా ఎగ్స్ అనేవి జెనెటికలీ అబ్నార్మల్ ఎగ్స్ ఎక్కువగా ఉంటాయి ఏజ్తో పాటు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అరౌండ్ 30 ఇయర్స్, బెస్ట్ టు ఫ్రీజ్ ఇస్ బిట్వీన్ 28 to 32 ఇయర్స్లో. ఆ టైంలో ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడు మనకి చాలా ఎగ్స్ ఉంటాయి, జెనెటికలీ నార్మల్ ఎగ్స్ ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఏంటి అని అంటే ఎగ్స్ అనేవి హెల్దీ 28 ఇయర్స్ ఓల్డ్ ఎగ్స్ కదా. సో మనము తిరిగి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ ఎగ్స్ తోటి మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకున్నాము, 100% ప్రెగ్నెన్సీ గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు యూఆర్ 35-36 ఇయర్స్, ఆ టైంలో మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, సరే 5 eggs 6 eggs ఫ్రీజ్ చేసేసుకున్నారు, దెన్ ఇట్ డజంట్ గ్యారంటీ యూ ప్రెగ్నెన్సీ ఎట్ 40 ఇయర్స్ కదా. సో ఈ 5-6 eggs ఒక బేబీని ఇస్తుందా? ఎట్ 35 ఇయర్స్ 36 ఇయర్స్ ఓల్డ్ ఎగ్స్ రేపు మనం ఫ్రీజింగ్లో నుంచి థా చేసుకున్నాక ఎగ్స్ బేబీని ఇస్తుందా? Question mark, no. So it is whenever you are delaying your pregnancies, freeze as early as possible. Freeze how many ever is possible. అలా. ఓకే డాక్టర్, అయితే 20స్లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని 40s తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చా ప్రెగ్నెన్సీని? చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ మా, ఆడవాళ్ళకి వీలైనంత జల్దీ కన్సీవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ 35, 38, 40 ఇయర్స్ అప్పుడు కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ విల్ బీ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మనకి బీపీ రావడానికి, షుగర్ రావడానికి, ముందే డెలివరీస్ అయిపోయేదానికి, అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.